హాయ్ అండి. ఇంకా చూసారు కదా, ఇక్కడికి వస్తేనే ఇంకా చాలా పనులు అయిపోతాయి. చాలాలు అవుతుంది కదా అమ్మల కాడికి వెళ్ళి ఇంటికి వచ్చాక ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ అంట్లు అక్కడ అన్నీ రోత అయిపోయినాయి. అన్నీ అయితే శుభ్రం చేసేసుకొని ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 10 అవుతుంది. పొద్దున 6 గంటలకు లేచి ఇంట్లో పనులు మొదలు పెట్టుకొని అన్నీ రెడీ చేస్తే ఈ టైం అయిందండి. ఇంకా అదేవిధంగా అంట్లన్నీ చండాలంగా అయిపోయినాయి. ఇంకా అంట్లన్నీ కుప్పేసుకొని మొత్తం అయితే తోమేసి ఇంకా అంట్లు మొత్తం అయితే సర్దేశాను. ఈ విధంగా మొత్తం అయితే గాలి కూడా తేదు, గాలికి డోరుకున్నాను. ఇంకా నేను వస్తువునే ఇంకా స్కూల్ పిల్లల కాడ ఇంకా అన్నీ కనుక్కొని వచ్చాము. ఇంకా ఎలాగా అది ఇది అంటే ఇంకా అయితే చెప్పేశారండి, ఇంకా పంపించేయండి అమ్మా, మరి ఇంకా అబ్బాయికి అంత అమ్మాయికి ఇంత అని ఇంకిద్దరు మాట్లాడుకోవాలి కదా, అందుకని వాళ్ళ ఫీజు అవన్నీ మాట్లాడుకొని ఇంకా బ్యాగ్స్ అయితే వేసి రావాలి. బ్యాగులు, లంచ్ బాక్స్, బాస్కెట్లు ఇంకా వీటికి కావాల్సినవి వీళ్ళు చదివేదేమో కానీ తీసుకొచ్చేది చాలా ఉన్నాయి. అయినా కూడా మా పిల్లల్ని చాలా ఇష్టంగా ప్రోత్సహించి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఇంకా మీ పిల్లల్ని స్కూల్కి పంపించవా అని. ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించాలని నేను ఇప్పుడు వచ్చేసి కూడా ఇంకా హాఫ్ డేసేనంట, ఇంకా 20 దాకా హాఫ్ డేసేనంట అండి. అందుకని ఇంకప్పుడు దాకా ఇక్కడ వచ్చేసి ఫుల్ డేస్ నుంచి అయితే స్కూల్కి పంపించేస్తాను. ఇప్పుడే స్నానం చేశాను, శుభ్రంగా స్నానం చేసేస్తే ఇంక ఈ విధంగా అయితే రెడీ అయ్యాడు. హాయ్ ఆదర్శ్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంకా స్కూల్కి వెళ్తాము. చెప్పు, నువ్వు చెప్పు. మేము ఇంకా స్కూల్కి వెళ్తాము. హాయ్ చెప్పు, వాళ్ళందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? వాడికి మాటలు కూడా సరిగ్గా రావట్లేదు, కానీ వాళ్ళ డాడీ ఏంటిది ఏం కాయ, కొబ్బరికాయ కొబ్బరికాయ అబ్బాయి కొంచెం పెట్టు. మాకు ఇక్కడ మా చెట్లే ఉండిపోయాయండి. ఇంకా వాళ్ళ తాత వచ్చేసి ఇప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చేసాడు. నాకు వద్దు, నేను బ్రష్ చేయాలి. ఇంకా నేను మొంగొడుకోలే ఇంకా నువ్వు గడుక్కున్నావుగా, అందుకు అదేంద్ర అట్లా పడేసా. ఇంక ఇల్లంతా శుభ్రంగా తుడిచేసేదండి. నన్ను కోరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నావు అని అడుగుతున్నాడు. అక్కడంటే ఇంక నాకైతే అన్నీ అమ్మాయి చేసేసుకునేదండి. నేను ఇంకా ఇప్పుడు ఆపలేదు అనుకుంటా, రైస్ కుక్కర్లో పెట్టేసాను అన్నం. మొన్న అయితే రైస్ కుక్కరు అలానే మిక్సీ అవి రెండు అయితే కొనుక్కొచ్చుకున్నాను. ఇంక పొద్దున్నే లేచి పిల్లలకు వచ్చేసి అన్నం పోయినేసాను. ఇంకా పిల్లలు వచ్చేసి అన్నం తినేసారు. ఇంకా పప్పు అంతా ఉంది, ఇంతవరకు తాలింపేలేదండి. ఇంక మా ఆయన ఏమో పప్పు అక్కడ పైన ఇక్కడ పైన రాగానే పనికి వెళ్ళిపోయాడు. 2 ఎకరాల మందు ఉందంట, అందుకనే వెళ్ళాడు. ఇంకా రాలేదు, 10 అవుతుంది, తెల్లవారుజామున 5:30కి వెళ్ళాడు. ఇంకా వస్తాడని చూస్తూ ఉన్నాను, ఇంకా రాలేదు. ఇంకా ఆయన లేడు కదా ఎలాగో అని చెప్పేసి ఇంకా పిల్లలకి సప్పుడు పప్పు వేసి ఇంకా అన్నం పెట్టేశాను. నేను వచ్చేసి ఇంకా పప్పు వండేసి అంతే పెట్టేశాను. ఇంకా అది తాలింపు వేసేయాల. ఇంకా నా ఇంట్లో పని తీరంతా చూసేయండి. ఇంకా ఊరికా నుంచి వచ్చాక ఎంత తర్వాత అయిపోయిందో, ఎంత శుభ్రం చేశాను. ఇంకా బట్టలు మొత్తం అయితే శుభ్రంగా సర్దేసుకొని ఇంక ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంకెక్కడ ఇంక ఇల్లు కూడా శుభ్రంగా ఇప్పుడే తుడిచేసా. లేకుంటే ఇల్లంతా మట్టి అయిపోయింది. మళ్ళీ మా పిల్లలు ఆడ పెన్సిల్, ఆడ పలక అవి వేసి ఆగం చేసేసాను. గ్యాస్ పొయ్యి కూడా మొత్తం కడిగేసుకున్నాను, శుభ్రం కడిగేసి ఇంకా పెట్టేసుకోవాలా. ఇంక పప్పు కుక్కర్లో అయితే పప్పు పైన పెట్టేసాను. ఇంతవరకు తాలింపేయలేదు. ఇంక పప్పు అంతా రుబ్బేసుకొని మనం ఇంకా చేసేయాలని రెడీ. శుభ్రంగా వాటర్ పోసేసి
చలికాలం ఉన్నా కూడా ఇవి వచ్చేసి డబ్బాస్ అన్నీ రెడీ చేసినాక నేనైతే మామిడికాయ పచ్చడి పెట్టానండి. ఇంకా ఇది అయితే తిప్పేద్దాం చూద్దాం. చాలా అవుతున్నాయి అమ్మల కాడికి వెళ్ళి కూడా అంత రాతుగా ఉంది. ఇక్కడ ఉన్నాయి మొత్తం దుమ్బట్టేసినాయి. ఏదే నాకు వద్దులు అనువేది నాకు వద్ద పప్పు తాలింపు ఎత్తలేమ్మా. కరేపాకు తేపో అలా వాళ్ళ ఇంటికాడ ఉంటాపో తాపో. నువ్వు గుడ్ గాలో బ్యాడ్ బాయ్వా తెలియదప్ప అమ్మో. మా అక్షయ్కి వచ్చేసి స్నానం చేస్తే వాడు అట్లా లబ్బెలు కొరుగుతానే బొనుకున్నాడు. నీళ్ళు పోయంగా నిద్రపోతాడండి మా అక్షయ్. ఆస్త వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి నానమ్మల కాడికి వెళ్ళింది. అక్షయ్ ఇదేమో లోనగా పెట్టుకొని వస్తుంది. మాటల్లోనే మా ఆయన కూడా వచ్చేసాడు. ఏంది పొద్దునగా వెళ్ళి ఇప్పుడు దాకా 8 ఎకరాలా 2 ఎకరాలే అంటివిగా. నాకు ఇప్పుడు ఇంట్లో పనులన్నీ అయిపోయి బట్టలు మొత్తం ఉతికేసి అంట్లో వేసి బండ్లన్నీ తుడిచేసి గ్యాస్ పొయ్యి కడిగేసి ఈడొచ్చేసి మళ్ళీ లాగిన్ చేసుకుంటా వచ్చాడు. దేంట్లో మందు వరా ఏది పెట్టారా అమ్మగడి ఏది పెట్టుకుంటే మరి బెట్ట మీద. హాయ్ రే వాడు వచ్చేసి మా తమ్ముడు నేను హాయ్ చెప్తానని చెప్పేసి వాడైతే వెళ్ళిపోయాడు. మా ఆయన ఏంటంటే ఈ చిత్రం ఎక్కడికన్నా పోయిరాని ఫస్ట్ ఆఫ్ ఆల్ తలలో దువ్వాని పెట్టాల్సిందే. సరే నువ్వంతా చేతులు కడిగేసుకుని నేను పప్పు తాలింపు చేస్తా. బుర్ర ఉపయోగించి వాళ్ళు మామూలు కాదు గుట్టాలంటే. మా ఆయన కూడా పనికి వెళ్ళి వచ్చేసి ఇంకా డబ్బులు కూడా ఏమన్నా వేసేసానండి. అదే అక్కడైతే వారానికి ఒకసారి తీసుకోవాలి, ఇక్కడైతే ఎప్పుడే చేస్తాను. ఇంకా మనం పప్పు కూడా రుబ్బేసే కదా, తాలింపు అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయ, ఎండుమిరగాయ, పోపు దినుసులు మొత్తం అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు. సరే అండి, ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో తాలింపు గింజలు వేసుకొని ఇంకా అదేవిధంగా అయితే పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఆ రకంగా అయితే తిరుమత వేసుకొని ఇంకా పప్పులో అయితే మిక్సింగ్ చేసేసుకున్నామండి. ఇంకా పప్పు అయితే చాలా అయ్యో ఈ రోజే మాలు చేయట్లేదండు, ఈ ఆకాశం మొత్తం ఆమె చేస్తున్నాడు. సరే అండి, ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పులోకి ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి, ఎందుకంటే ఊరి పెట్టిన చెప్పలేదు కదా. ఓకేనండి, ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా మొన్న అయితే పచ్చడి అయితే రెడీ చేసి వెళ్ళాను ఊరికి. ఇంకొచ్చిన కాంచి ఆ పచ్చడి కూడా తెప్పలేదు. ఇంకెలాగో ఇప్పుడు రోజు పప్పు చేసే కదా, ఇంక ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి. ఇంకా టైం చేసి ఇప్పుడు 11 అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఆకలి అవుతుంది. ముందు
ఆ పచ్చడి మొత్తం తిప్పేసి మరి ఇంకా అది ఎట్లా ఉందో ఏందనేది చూసేయండి ఒకసారి. ఎందుకంటే 20 days అవుతుంది పచ్చడి కూడా తిప్పక. నేను పెట్టాను, ఇంకా పెట్టి 2 సార్లు తిప్పాను, ఇంక ఊరికి వెళ్ళిపోయానండి. ఇంకా నిన్నే కదా వచ్చింది, ఇంక ఇంట్లో పనులు చేసేసుకొని ఇంకా పచ్చడి అయితే చూద్దాము ఎలా ఉన్నది. మామిడికాయ పికిల్. ఇంక ఇదే మొన్న అయితే ఒకసారి రీసెంట్గా రైస్ కుక్కర్తో పాటు మిక్సీ, చాలా మంచి మిక్సీ అంటాను, అందుకని చెప్పేసి ఈ మిక్సీ తీసుకున్నాను. మరి మీకు ఎవరికైనా ఈ మిక్సీ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నూనె డబ్బా ఇంకా ఆటోమేటిక్గా మేము నూనె అయిపోగానే తీసుకొచ్చేసుకుంటాము 15 లీటర్లు. ఇది వచ్చేసి ఇప్పుడు 2360 రూపాయలు పడింది అప్పుడు. మరి ఇప్పుడు ఎంత ఉందో. మరి నేను పెట్టిన పచ్చడి అయితే ఇదేనండి. 2 మానికలు వేద్దామని వెళ్తే 4 మానికలు అయింది. ఆ బ్లాగ్ ఇంకా పెట్టలేదు, పెడతాను చూడండి. నేనైతే పచ్చడి ఏ విధంగా పెట్టాను అనేది. బాగా ఒకసారి తిప్పే బావ, ఎందుకంటే నీకైతే బాగా కదిలిద్ది కింద కాంచి. మా ఆయన అయితే ఫ్రెష్గా అయితే స్నానం చేసి వచ్చేసాడు, తల స్నానం చేసి వచ్చేసాడు. ఇంకా పచ్చడి అయితే తిప్పేద్దాం. వావ్, ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందిగా మెల్లంగా. బా, వాసన ఏమవుతుంది, బాగుందా? అదా ఏంటిది ఇది? నువ్వులే చేతిలో పెట్టి మొక్కలు అయ్యో. ఎట్టుంది? పుల్లంగా ఉందా? నువ్వులే చేతులు పెట్టి మాకు, మా పచ్చడి పాడైపోయింది. పచ్చడి మామిడికాయ పచ్చడి కింద కాంట తిప్పుతున్నావా? అదిగో మామిడికాయ. ఆయిల్ బాగా సరిపోయింది కదా. మ్యాంగో పికిల్ ఎవరికన్నా దగ్గరలో వాళ్ళకి కావాలంటే చెప్పండి. అంటే గుంటూరు దగ్గరలో మా ఆయన ఇచ్చేసి వస్తాడు, ఓకేనా? ఇచ్చేస్తావా ఎవరన్నా గుంటూరు లోకల్లో వాళ్ళు అడిగితే? ఎందుకంటే మనకి గుంటూరు దగ్గరే కదా. సరే తీసే. వేడి వేడి అన్నంలో పప్పు పచ్చడి టేస్ట్ చేసేద్దాం. నాకు మమ్మల్ని కాడ ఉన్నా కానీ పచ్చడి మీదే పీకులాట పడింది. ఎలాగుందో ఏమో అని. ఎందుకంటే 4 రోజులు తిప్పుకుంటూ ఉండాలంట, అందుకని. చాలా బాగుంది కానీ చూస్తుంటే. సరే బావా, ఒక ప్లేట్ ఇస్తా కానీ దాంట్లో కొంచెం వేసాయి. ఇప్పుడు తినేసి మూత పెట్టేసుకున్నాం, తర్వాత బాక్స్లో స్టోర్ చేస్తా. రెండు బద్దలే చాలు. చాలు, ఎక్కువ తినకూడదు, మళ్ళీ వేడి వచ్చేసి. అదే సన్నం తిన్నావా? ఏం కూర? తినవా? సరేనా, ఇంకా వేడివేడిగా అన్నం ఉడికేసింది. అదేవిధంగా అయితే ఇంకా చెప్పే కదా పికిల్స్లో నెంబర్ 1 పికిల్స్ అని మామిడికాయ పచ్చడి పికిల్స్ పెట్టేసాము. ఇంకా అదేవిధంగా అయితే మటుకి ఇంకా దీంట్లోకి అయితే ముద్దపప్పు నెయ్యి పచ్చడి మిక్సింగ్ చేసి కొడుతుంటే కింట బియ్యం సరే అన్నం తింటే రెడీగా ఉంటామండి. ఇంకా అదేవిధంగా అయితే రోజు చూడండి ఏ విధంగా అయితే ఇంకా మొత్తం మీద అన్నం వేసేసింది. మరి పప్పు లేదు అందులో పచ్చళ్ళలోనే. ఇంకా ఆ విధంగా అయితే మొత్తం వేసేసింది. ఇప్పుడు పప్పు దాని మీద వేసేయకుండా నాకైతే అంత అన్నం వద్దు రోజా. ప్లేట్ అంటే అమ్మకి చూడండి, ముద్దపప్పు అయితే పచ్చడి అంటారు, ఇదే అంటారు టేస్ట్ అయితే మటుకి. దీంట్లోకి వేసుకుంటే వెన్నలా కరిగిపోయి నెయ్యి వేసుకుంటే మటుకు టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. ప్లేట్ చెప్పమ్మా. సరే, ఇంకా ముద్దపప్పు పచ్చడి అయితే మటుకు అదిరిపోయినాయి. ఇంకా కాంబినేషన్కి అయితే రెడీగా ఉంది రోజా కూడా.
రజా పప్పు ఎందుకు చేసినావు? పచ్చడి ఎందుకు చేసినావా? నాకు దీంట్లో ఒక నెయ్యి నెయ్యి ఒకటి తక్కువైంది. ఒకటి అదే నేను పుష్పగాడు అంటాడుగా. ఏం పేరు పేరు బాబు. ముద్దపప్పు తినద్దు, ముందు పచ్చడి తినద్దు. సరే అండి, టేస్ట్ అయితే చూసేద్దాం మనం కూడా. ఎందుకో ఉంటున్నాయి. సూపర్. సూపర్. నేను కదండి పెట్టింది మామిడికాయ పచ్చడి. ఒక నానమ్మ ఉంది, నాకు పెడితే వల్లగదని చెప్పేసి పడేద్దని ఇంకా నానమ్మ గారి చేత పెట్టించేసాను. అసలు పచ్చడి అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. అంతే ఈ టైం దాకా ఎందుకు ఉన్నావు? నీకోసం. మరి పెందలుగా హాయిగా ప్రశాంతంగా పెందలుగా తినొచ్చు హాయిగా. సరే అండి, ఇంకా అయితే రోజే నా కోసం ఉందంట పాపం. 11:30 టైం, 11:30 అవుతుంది టైం. అంటే ఇంట్లో పనులు ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ చూసుకొని పిల్లల్ని సవరించుకొని వాళ్ళని చూపి. బాబాయ్ మా చెప్తున్నాడు కర్ర ఎక్కినాడు చూడండి. పడితే పెళ్ళి అయింది. సరే అండి, ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం మనం కూడా. కలుపుకున్నట్టు కాలిపోతుంది వేడివేడిగా. వేడివేడి అన్నం పచ్చడి పప్పుకి చూడండి. ఇంక ఈ విధంగా అయితే ముద్ద చేసుకొని ఇంతలో ముద్దన్నావుగా. సూపర్ సూపర్. సూపర్. బొమ్మిడి జుడుతు పచ్చడి ముక్క పట్టుకున్నాడు. మంట పట్టిద్ది. అన్నంలో కలిపితే పట్టు. అదే అన్నంలో కలిపిస్తారా అన్న? అన్నంలో కలిపిచ్చేస్తానా? బాగుండిద్ది. అంత తినకూడదు అమ్మా. బాగుంది పచ్చడి.